ఏ జ్యోతి, ఏమండి? అదేంటి ఇంకెలా ఉన్నావు? ఏమండి? అదేంటి మీ చెల్లి పెళ్లి చూపులు కదే ఈవేళ, ఇంకా ఏంటి ఎలా ఉన్నావు? నేను కావాలనే రెడీ అవ్వలేదండి, నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. అదేంటి అలా అంటున్నావు? పద పద వెళ్ళేసి వచ్చేద్దామేగా. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? నా అందం దానికి శాపం కాకూడదని నేను రావట్లేదండి. మీరు వెళ్ళి వచ్చేయండి. అదే వాళ్ళు చెప్పారే, అవన్నీ అపోహలే, అవి ఏం మనసులో పెట్టుకోక నువ్వు బయలుదేరి. అపోహలా? ఏం కాదు, నాకు చిన్నప్పుడు అందరూ శ్రీదేవిలా ఉన్నావు శ్రీదేవిలా ఉన్నావు అనేవారు, అందుకే. ఒలే, నిన్నెవలో బాగా పుర్రెక్కించేశారే. నీకంత సినిమా లేదు కానీ నన్ను చిన్నప్పుడు అందరూ రామారావులాగా ఉన్నావు రామారావులాగా ఉన్నావు అని కూడా నేను రామారావులాగా ఉన్నానేది, నాకు నేనులాగే ఉన్నాను, అంత లేదు. వెళ్ళి చీర కట్టుకుని బయలుదేరు. మీరు అలాగే అంటారు, ఇదేం అపోహ కాదు, నిజమే. నేను నిజంగా చీర కట్టుకుంటే శ్రీదేవిలా ఉంటాను. నేనేం చీర కట్టుకోను, ఇలాగే వచ్చేస్తాను. సరే సరే, ఏదలా తాగలాడు, నేను కొద్దిగా ఫేస్ పౌడర్ రాసుకొని వస్తాను. అలాగే కానీ నాకు కార్ తాళాలు ఇవ్వండి, నేను కార్ని టర్నింగ్ చేసి పెడతాను, ఇవాళ నేనే డ్రైవ్ చేస్తాను, ఇవ్వండి. కారు తాళాలా? నువ్వు డ్రైవ్ చేస్తావా? భలే, ప్లీజ్ సిటీ దగ్గర దాకా నేను తీస్తాను, అక్కడి నుంచి నువ్వు తీయు ప్లీజ్. అదేంటి, సిటీ దగ్గర వరకు మీరు తీయడం ఏంటి, సిటీ నుంచి నేను తీయడం ఏంటి, ఏంటిది? కదా, అంటే ఇక్కడ లోకల్లోని మంచి హాస్పిటల్స్ లేవే, సిటీలో అనుకో మంచి కార్పొరేట్ హాస్పిటల్ ఉంటాయి, అక్కడ ఏమైనా పర్వాలేదు, అందుకనే. వండర్ఫుల్ థాట్, ఫెంటాస్టిక్. ఈ ఒక్కసారికి నేను డ్రైవ్ చేస్తాను, తర్వాత చూసుకొని పెళ్లి చూపులు కోట వెళ్ళాలా.